పైలం అంటే జాగ్రత్త. ఈ పాట ఓ పాస్టర్ కొడుకు మీద రాసుకున్నా. ఆయనకు 30 సంఘాలు ఉన్నాయి. ఒక్కడే కొడుకు కాబట్టి గౌరవంగా పెంచుకుర్రు. ఒక్కటే కొడుకు కాబట్టి గౌరవంగా పెంచుకుర్రు. గౌరవంగా పెంచితే అది కోతి అయింది. మామూలు కోతి కాదు, బంటు కోతి అయింది. ఎక్కువ లాడి చేస్తే ఏమవుతుంది? కోతులే అవుతారు. అంతేకానండి, చేతికి మెడకు పులిగోరేసి చేతికి కడాలు పెట్టి ఆడోళ్ళలాగా ఇంత పొడి జుట్టు పెంచుకుండు. ఓ 10 జేవుల పాయింట్, జేవుకు 2 మర్రిగూడలాగా ఇంత పెద్ద తోకల పాయింట్. పాస్టర్ కొడుకు ఇంత పెద్ద తోకల పాయింట్ వేసుకుండు. ఈ 30 సంఘాలు నన్ను బొంబాయి తీసుకెళ్ళిండు. ఈ బాబు కూడా బొంబాయికి వచ్చిండు. ఈ బాబు ఎందుకు వచ్చిందంటే పాటలు పాడని కాదు, ప్రసంగం చేయని కాదు. బొంబాయిలో బట్టలు బాగా అగ్గో దొరుకుతాయంట. బట్టలు కొనుక్కొని వచ్చిండు ఆ బాబు ఇంత ఎత్తుంటాడు, దున్నపోతలాగుంటాడు, ఎర్రగా దున్నపోతలాగుంటాడు. మీటింగ్లో కూర్చొని వాళ్ళ నాయన వాక్యం చెప్తుంటే ఓ చెవిలో పెట్టుకొని ఆ ఎంటికల్ని ఇట్లా అంటాడు. వాళ్ళ ఆయన ఉరువురు చూస్తాడు. ఈడు ఎందుకు వచ్చారా నా ఏమట్టి నా పరువు అంతా తీస్తుండే మీటింగ్లా. వాడు పెద్ద కోతి. ఈ హైదరాబాద్లో ఎంటికల కలర్ వేపిస్తే 1500 రూపాయలంట. బొంబాయిలో కలర్ వేపిస్తే 800 అంట. ఈ షేవింగ్ షాపులకు పోయి 4 గంటలు కూర్చొని నల్లగుండ ఎంటికలు ఎర్రగా ఉడతలు చిక్కిన తాటి పనిలాగా జనపనారలాగా చేసుకొని వచ్చిండు. ఏదిరా ఎంటికలు గట్ల చేసుకొని వచ్చిన ఏదిరా అంటే, నాయనా ఇది ఫ్యాషన్, నాయనా ఫ్యాషన్. ఇది పెద్ద స్టోరీ. 30 సంఘాలు ఉన్నాయి తండ్రికి. ఒక్కడే కొడుకు లోకంలో ఉంటే తండ్రికి ఎంత బాధ ఉంటుందా? పడడం 4 గంటల రాత్రి మాకందరికి ఒక చిన్న రూమ్ ఇచ్చిర్రు. 4 గంటల రాత్రి లేచి నిండు మొక్కల మీద ఉండి కొడుకు కోసం ప్రార్థన చేస్తుండు. ఏం ప్రార్థన చేస్తుండో ఇందామని దొంగతనంగా చేవి పెట్టి నేను వింటున్నా. కొడుకు కోసం ప్రార్థన చేస్తుండు. ఏం ప్రార్థన చేస్తుండంటే, ప్రభువా అంది ఉడుకు రక్తం ప్రభువా ఉరుకలు పెడుతుంది నాయన, వాని రక్తం గజ్జి మసిలినట్టు మసులుతుంది ప్రభువా, వాడు చెప్పి తింటలేడు ప్రభువా, వాని కాలన్న చెయ్యన్న రిసు ప్రభువా, వాని నడుములు రిసు ప్రభువా, మంచం మీద వేసి మార్చు ప్రభు అంటుండు. ఒక్కడే కొడుకు కాలు ఇరగాలంటుండు, నడుములు ఇరగాలంటుండు, మంచం మీద వేసి మార్చు ప్రభు అంటుండు. నాకు చాలా బాధ అనిపించి తండ్రి కొడుకు చెప్పినట్టుగా బొంబాయిలోనే ఓ పాట రాసుకున్నాం. ఇది బొంబాయిలో రాసుకున్న పాట. 11 చరణాల పాట. 6 చరణాలు బొంబాయిలో రాసుకున్నా. బొంబాయిలో చదువు వచ్చిన వాళ్ళు ఎవరు, అంత తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. అంత తెలుగు చదువు ఎవరికి రాదు. అంత కాకిరి బీకిరి కాకుల్లాగా రాస్తారు. ఈ కోతికే తెలుగు వస్తుంది. ఈ కోతితోటి రాపియాల పాట. ఈ పోరడేమో ముక్కోపి దుకాణం కాడికి పోయి గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి 2 బిస్కెట్లు ఇచ్చి బ్రదర్ ఈ పాట రాయవని ఆ బాబుతోటి రాసుకుంటా ఏమి నా గురించే రాస్తున్నట్టు ఈ పాట అన్నాడు. ఈ పాట రాసిన 6 నెలలకు వాళ్ళ చర్చికి ఆల్నాటి పేరుకి నన్ను పాటలు పని పిలిచారు. ఆల్నాటి పేరు ఈ పాట ఇట్ని చెప్పి పాడిన. పాట మొత్తం అయిపోయినాక షేవింగ్ షాపులకు పోయి, మంగళ షాపులకు పోయి ఈ పొడుగున్న ఎంటికలు పొట్టిగా మింట్రీ కటింగ్ లాగా చేసుకొని వచ్చాడు. తెల్ల డ్రెస్ వేసుకొని వచ్చి నాకు కనిపించిండు దేవదూతలాగా. ఏమైంది బ్రదర్, ఏమో ఎంటికలన్నీ కత్తిరించినావు, డ్రెస్ కోడ్ మొత్తం మారిపోయింది, ఏమైంది బ్రదర్ అంటే, పాట ఆధారా దేవుడు నాతో మాట్లాడిండు బ్రదర్, ఈరోజు నుంచి మా నాయనే మట్టి సేవ చేస్తా బ్రదర్ అంటుండు. నేను అడిగిన, పాట ఎట్లా నిన్ను పట్టుకుందంటే, ఒక వచనం నన్ను పట్టుకుంది బ్రదర్ అన్నాడు. పాటలో ఒక వచనం ఉంటుంది, కొడుకా నువ్వు ఎమ్మెల్యే అయితే నాకు సంతోషం ఉండదురా, నువ్వు ఎంపీ అయితే నాకు సంతోషం ఉండదు కొడుకా, నువ్వు డాక్టర్ అయితే నాకు సంతోషం ఉండదురా, నువ్వు యాక్టర్ అయితే నాకు సంతోషం ఉండదు కొడుకా, నువ్వు సేవ చేస్తే నేను చూడాలరా, ఆ సేవలో అనేకమైన శ్రమలు అనుభవించే సంతోషం. మా నాయనకు నేను నెలకు 1,00,000 రూపాయలు ఉద్యోగం చేసి మా నాయనకి ఇచ్చిన. మా నాయన సంతోషపడు. మా నాయన ఎన్ని రోజుల నుంచి ఏడిపిస్తున్నా, ఈరోజు నుంచి సేవ చేస్తాను. ఈ పాట ద్వారా పట్టబడి వాళ్ళ డాడీ సేవ చేస్తుండు.